రైట్ బ్రేకింగ్ చేస్తున్నా రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభమైంది. గాంధీ భవన్లో పిఏసీ కమిటీ భేటీ అయింది. ఇక ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్, బీసీ రిజర్వేషన్ అమలుపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం చెప్పండి. కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో పిఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు అలాగే సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి వారు, వీరితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరితో పాటు అడ్వైజరీ కమిటీ సమావేశం కూడా ఉంది. ఈ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ సమావేశంలో జరిగేటువంటి చర్చ స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే 42% బీసీ రిజర్వేషన్. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది. ఇప్పటికీ ప్రభుత్వం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఏదైతే ఒక గైడ్లైన్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఒక బిల్లుని అసెంబ్లీలో ఆమోదింపజేసింది, అటు కేంద్రానికి కూడా పంపించింది. కానీ ఇంకా అక్కడ ఆమోదం పొందలేదు. దీంతోపాటు ఇటు గవర్నర్ దగ్గర కూడా ఆర్డినెన్స్ రూపంలో 42% బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా పార్టీ భావించింది. కానీ ఇప్పటికీ గవర్నర్ దగ్గర కూడా ఆర్డినెన్స్ ఇంకా పెండింగ్లోనే ఉండిపోయింది. సో ఈ నేపథ్యంలో అసలు 42% బీసీ రిజర్వేషన్ ఎలా ఇవ్వాలి, ఇవ్వచ్చా లేదా, ఇస్తే పార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్తే పార్టీకి సంబంధించినటువంటి ఎలా ఉంటుంది అంటే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారితో కావచ్చు, లేకపోతే ప్రజల్లో కానీ ఎలా ఉంటుంది. ఎందుకంటే చట్టపరంగా తీసుకెళ్ళినట్టయితే దీనికి సంబంధించి జెడ్పీ ఎన్నికలు జరిగే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఇప్పుడు కేవలం టికెట్లు ఇచ్చే సమయంలో అయితే ఇబ్బందులు ఏమి ఉండవు, కానీ ఆ సమయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవలే ఒక గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. అయితే 90 రోజుల్లో రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి దానిపై ఎస్ఆర్ నో ఏదో ఒకటి తేల్చి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పింది. సో ప్రభుత్వం ఏదైతే ఇక్కడ నుంచి 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు ఆమోదం తెలిపేట కేంద్రానికి పంపించింది. సో 10-15 రోజుల్లో 90 రోజులు పూర్తయ్యే అవకాశం కూడా. సో ఒకసారి సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, లేకపోతే హైకోర్టులో ఆశ్రయించి గడువు ఇంకా కొంచెం పెంచమని చెప్పి అడగాల, ఇలాంటి అనేక ఆలోచనలు ఏదైతే 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంపై పార్టీ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో పార్టీ పరంగా 42% ఇచ్చి వెళ్ళాలా, లేదంటే కోర్టుకి ఇంకోసారి వెళ్ళాలా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయాలా, ఇలాంటి పలు అంశాలపై అయితే కీలకంగా చర్చించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు దానిపైనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఈ 2 అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా రానున్నటువంటి తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిచేటైతే రానున్నటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో, కార్పొరేట్ ఎన్నికల్లో పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఒకవేళ ఓడిపోయినట్టయితే పార్టీకి డీలా పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ గ్రేటర్లో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలం తక్కువ. ఏదైతే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు ఉన్నారు తప్ప పార్టీ నుంచి గెలిచిన వారు లేరు. సో ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ గెలిచినటువంటి వారు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులుగా పొన్నం, తుమ్మల, వివేక్ని నియమించారు. అలాగే కార్పొరేషన్ చైర్మన్లను, అలాగే అబ్జర్వర్లను కూడా నియమించడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, అబ్జర్వర్లకు సంబంధించిన ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, అభ్యర్థుల ఎంపిక ఏ రకంగా కొనసాగుతుంది, ఎవరెవరు రేస్లో ఉన్నారు, ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పార్టీకి సంబంధించిన పదవులు కూడా ఉన్నాయి. అటు గ్రామ, మండల, జిల్లాలకు సంబంధించిన కమిటీలు కూడా నియమిస్తామని చెప్పి పార్టీ గత కొన్ని రోజులు కూడా చెప్పుకుని వచ్చింది. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్లను నియమించింది. వారు కూడా వారి మొత్తం సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారు. ఆ లిస్టును కూడా ఇప్పటికే అటు పీసీసీకి, సీఎం కూడా అందజేశారు. సో దీనికి సంబంధించి పార్టీ కమిటీలు కూడా నియమించాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా నిమజ్జనానికంటే ముందు, వినాయక చవితి వస్తుంది, వినాయక నిమజ్జనం కంటే ముందు ఇవన్నీ పూర్తి చేయాలి. దీంతో పాటు నామినేటెడ్ పదవులు కూడా మరికొన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. నామినేటెడ్ పదవులు, అలాగే డైరెక్టర్కి సంబంధించిన పదవులు ఉన్నాయి. ఈ డైరెక్టర్కి సంబంధించిన పదవులు కూడా స్టేట్ వైడ్గా ఉన్నాయి. సుమారు 242 అంటే నియోజకవర్గానికి 2
చొప్పున భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఓవరాల్ వచ్చి 242 వరకు ఈజీగా నామినేట్ డైరెక్టర్ పదవులు కూడా ఉన్నాయి. సో ఈ అన్ని అంశాలు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీ అన్నిటితో పాటు కూడా ఇటీవలే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో ఓటు చోరీకి సంబంధించిన అంశం ఏదైతే ఓటు చోరీకి సంబంధించి ఒక కార్యాచరణ తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే పార్టీ కొంత షెడ్యూల్ ఇచ్చింది, ఆ షెడ్యూల్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా కొనసాగించాలి, ఏ రూపంలో ఉద్యమాన్ని చేయాలని చెప్పే దానిపైన కూడా ఈరోజు దీంట్లో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నెలకొనే సమస్య యూరియా సమస్య. యూరియాకి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు అని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. పలుమార్లు ఇప్పటికే లేఖలు రాసింది, పలుమార్లు కలిసి కూడా రావడం కూడా జరిగింది. నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా అటు బండి సంజయ్తో కిషన్ రెడ్డితో మాట్లాడి యూరియా సరఫరా త్వరగా చేయాలని చెప్పి కూడా మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఇప్పటికి ఇంకా యూరియా రాలేదు. సో ఒకవైపు బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి యూరియా ఎవరు ఇస్తామంటే వారికి మేము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తామని చెప్పుకుంటూ కూడా రావడం జరిగింది. సో మనం ఓవరాల్గా చూసుకుంటే యూరియా పరిస్థితి కూడా రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి సమస్య నెలకొంది. సో ఈ సమస్యపై కూడా చర్చించి అటు బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో, ఎందుకంటే రామగుండం సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ జరిగినట్టయితే సుమారు షట్ డౌన్ అయి 70 డేస్ అవుతుంది. 70 డేస్ షట్ డౌన్ కానట్టయితే 50% ప్రొడక్షన్ తెలంగాణకు వచ్చేది. కానీ షట్ డౌన్ అవడం వల్ల ప్రొడక్షన్ కూడా రాకపోయింది. దీంతో కేంద్రంపై పూర్తి బాధ్యత ఉంది ఇవ్వడానికి. సో ఈ నేపథ్యంలో కేంద్రం ఇవ్వకుండా అటు కాంగ్రెస్ పార్టీపై నెప్పుతుంది. అటు బీఆర్ఎస్ కూడా ఇవన్నీ తెలుసుకోకుండా అటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. సో ఈ విమర్శలు ఎలా తిప్పికొట్టాలి ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు అటు స్థానిక సంస్థల ఎన్నికలు, 42% బీసీ రిజర్వేషన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు, యూరియాకి సంబంధించిన అంశం, ఇంకా ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ పీఏసీ కమిటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా అనే దానిపై మాత్రం ఈరోజు పీఏసీ సమావేశం ముగిసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశంలాగా అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీమ్.